ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. దీంతో ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లకు అంగీకరిస్తూ యాజమాన్యం సమ్మతి తెలిపింది. 1999, 2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి యాజమాన్యం అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేరుగా జీతం చెల్లించడానికి యాజమాన్యం ఒప్పుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. దీంతో రానున్న పీఆర్సీ నుంచి సమాన వేతనం అమలు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, విద్యుత్ ఉద్యోగుల డిమాండ్స్ పైన యాజమాన్యంతో దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధానమైనటువంటి డిమాండ్లు విద్యుత్ యాజమాన్యం అంగీకరించింది. 1999 నుంచి 2004 మధ్యలో ఉద్యోగం పొందిన వారికి పాత పెన్షన్ విధానం అధ్యయనం కోసం కమిటీ వేయడానికి అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరణ చేయడానికి అంగీకారం తెలపలేదు. దీంతో కొంతమేర అసంతృప్తి నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో పాటు డైరెక్ట్ గా కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం జీతాల చెల్లింపులపైన కూడా అంగీకారం విద్యుత్ యాజమాన్యం తెలపలేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం రానున్న పీఆర్సీ నుండి అమలుకి మాత్రమైతే అంగీకారం తెలిపారు. సమ్మె విరమణ చేస్తున్నట్టుగా దీంతో ప్రకటించారు. అయితే దీంతో జేఏసీగా ఏర్పడినటువంటి నేతల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 29 డిమాండ్ల పైన ఉద్యమాన్ని చేపట్టినటువంటి జేఏసీ 12 గంటల పాటు నిన్న చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో కొన్ని పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం అవ్వలేదని చెప్పేసి జేఏసీలో ఉన్న మిగతా నేతలు కొంతమంది నేతలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. పీఆర్సీ అరియర్స్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తామని చెప్పారు. సర్వీస్ ఇంక్రిమెంట్స్ 2 విడతలుగా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మెడికల్ డిజేబుల్ అలవెన్స్ ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జేఎల్ఎం కి ఐటీఐ చదివిన వారికి మాత్రమే ఇస్తానని యాజమాన్యం చెప్పింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సానుభూతితో ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 2021 నుంచి కారుణ్య నియామకాల్లో పాత రెగ్యులర్ అంశాలకు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో కాంట్రాక్ట్ వర్కర్స్ మాత్రం దీనిపైన విభేదించారు. ఒప్పందం తమకు ఆమోదయోగ్యంగా లేదు. యాజమాన్యం కార్మికుల సమస్యలపైన మొండిగా వ్యవహరించింది. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కనికరం ఏమాత్రం చూపలేదని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసి స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. పవర్ జేఏసీ మాత్రం దీంతో విభిన్నంగా వ్యవహరించింది. దీనివల్ల కాంట్రాక్ట్ కార్మికులకి దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యమం అయితే కొనసాగించాలని కోరాం, కానీ జేఏసీ నేతలు మాత్రం దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులు జేఏసీ స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. యాజమాన్యం ఒత్తిడితో నిలబడాల్సిన సమయంలో జేఏసీ నేతలు దీనికి భిన్నంగా వ్యవహరించడం పట్ల ఈ జేఏసీ నేతల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినటువంటి పరిస్థితులు. మొత్తమే చూస్తే 12 గంటల పాటు 29 సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించినటువంటి ఇటు జేఏసీ అటు యాజమాన్యం మధ్య ప్రధానమైనటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి హామీ రావడంతో ఈ రోజు నుంచి కూడా సమ్మె విరమిస్తున్నట్టుగా ప్రకటించుకున్నాం. థ్యాంక్ యూ జయరాజ్. మేము డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లలో కొన్ని మాత్రం పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం కాలేదు. ఆశించినంత ఫలితాలైతే రాలేదు. కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉద్యమం చాలా తీవ్ర రూపంగా చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ మాలో కూడా ఉండింది. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆశించారు. ఏదైతే విలీన ప్రక్రియ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పని కానీ సమాన పని సమాన వేతనం కానీ ఈ 3 డిమాండ్లు ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్లడం జరిగింది. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు అన్ని కూడా గవర్నమెంట్
అబ్కాస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది. దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం జరిగింది. కాబట్టి ఈ 3 విషయాల మీద కూడా మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో దాన్ని రికమెండ్ చేసేసి అదే మాదిరిగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆ విషయం మీద చెప్పడం జరిగింది. మేము డిమాండ్లు పెట్టామో ఆ జేఏసీలో కొనసాగడానికి ఇప్పుడు జరిగిన ఒప్పందం మాకు అంగీకారం అయితే మేము కొనసాగే వాళ్ళము. ఈ ఒప్పందాన్ని మేము అక్కడ చెప్పాం. మేము ఏకాభిప్రాయం వచ్చిందని వాళ్ళు చెప్తే చెప్పొచ్చు, కానీ మేము ఈ ఒప్పందానికి ఆమోదయోగ్యం కాదు, కొన్ని డిమాండ్స్ పరిష్కరించి ఆహ్వానిస్తున్నాం. కార్మికుడికి ఏ చిన్న లాభం చేయకుండా దాన్ని ఆహ్వానించే వాళ్ళం. కానీ మా ప్రధాన డిమాండ్ సంస్థల విలీనం. ఈ విలీనానికి సంబంధించింది చివరి వరకు మీరు నిలబడమని చెప్పాము. యాజమాన్య సహజంగానే చేయమంటుంది, కఠినంగా ఉంటుంది తెలుసు మాకు. కానీ ఇవన్నీ తెలిసి కూడా మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు, కార్మికులను కదిలించారు, రోడ్ల మీద తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ పూట ఈ రోజు జరిగినటువంటి యాజమాన్యానికి పవర్ చేసి జరిగిన ఒప్పందం ఏముందో దాన్ని మేము ఆమోదించటం లేదు. అదే సందర్భంలో బెనిఫిట్స్ ఏవైతే ఇచ్చున్నారో అవి కార్మికులకు ఆ మేరకు ఉపయోగమే, కాబట్టి వాటిని మేము ఆహ్వానిస్తున్నాం.